నమస్తే తాత. నమస్తే. ఎట్లున్నావు? ఆరామున్నా. ఎన్ని సంవత్సరాలు నీకు? నాకా 75. 75 సంవత్సరాలా? తాత, నువ్వు ఈసారి ఓటేసి ఎవరిని గెలిపిస్తావు? ఇక ఎవరిని గెలిపించేది అది ఏం తెలియదు. ఓళ్ళు గెలుస్తారో ఏమో. నేను ఒక్కని వేసి ఏమవుతుంది అది చెప్తాను రాదమ్మా. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? కేసీఆర్ పోయింది కదా, ఇంకేం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నిల్చుంటుంటారు కదా ఎంపీ లాగా. ఇప్పుడు ఎంపీలాగా అంటే ఇక ఎంపీలా ఓళ్ళు వస్తారు, ఎక్కడ వస్తారు. ఇక్కడ రాజేందర్ గెలిస్తే పడితే గెలిపిస్తాం. రేవంత్ రెడ్డిని గెలిపిస్తారా? రేవంత్ రెడ్డి మాకు ఏం పని పట్టించలేదు. మస్తు ఇచ్చేసాడు. 4 ఏళ్ళు ఇస్తా పింఛను, రైతు బంధు ఇస్తా. రైతు బంధు లేదు, పింఛన్ లేదు. అదే కేసీఆర్ ఇచ్చిన పింఛనే ఇయ్యాటండు. మరి ఇంకేమది మస్తు చేసిండు రేవంత్ రెడ్డి. పిల్లల కోసం ఉచిత బస్ ఇచ్చిండు కదా, ఏమి ఇచ్చిండు మాకు? అదే 2 ఏళ్ళు పింఛన్ రావటం కేసీఆర్ ఇచ్చింది. 4 ఏళ్ళు 3 ఏళ్ళు అక్కడ కమ్మస్కం 3 ఏళ్ళు అని ఇచ్చేది. రైతు బంధు అతడు 10 ఎకరాలకి వేస్తే ఇతడు 5 ఎకరాలు 3 ఎకరాలకి ఇచ్చాడు. అంటే 100 రోజులు అయింది కదా రేవంత్ రెడ్డి వచ్చి. అవమ్మా 100 రోజులు అయింది, 3 నెలలు. మరి వేయచ్చు కదా. ఏం డిమాండ్స్ ఉన్నాయి తాత? 3 ఏళ్ళు పింఛనని వేయమని గదే చాలు మాకు. నమస్తే అండి. నమస్కారం. ఎక్కడ ఉంటారు? ఎప్పటి నుండి ఉంటారు? తిరుమలగిరిలో ఉంటాను. బర్త్ సికింద్రాబాద్. ఓకే చెప్పండి. ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి మీ ఓట్ ఎవరికి? మా ఓట కాంగ్రెస్ కే పడుతుందమ్మా ఈసారి. గత ప్రభుత్వం పని సరిగ్గా చేయలేదు కాబట్టి ఈసారి 100% మాత్రం వేయాల్సింది కాంగ్రెస్. 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? ఇంకొంచెం పర్వాలేదు. వాళ్ళు స్టేబిలిటీ కావడానికి గవర్నమెంట్ టైం పడుతుంది. ఎంత లేదన్నా 1 ఇయర్ పడుతుంది. గత ప్రభుత్వం ఏం చేసింది, ఏం చెయ్యలేదు, ఏం చెయ్యాలనుకుంది వాళ్ళు. ఇప్పుడు అన్ని స్కామ్లే వెళ్తున్నాయి బయటికి. సో దాని గురించి కొంచెం టైం పడుతుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ రూలింగ్ ఉన్నది కాబట్టి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి వేయడమే ఉత్తమం. నరేంద్ర మోడీ 400 సీట్స్ గ్యారంటీ అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుందమ్మా. నా ఒపీనియన్ నాకున్నది నేను చెప్పినాను. వాళ్ళ ఒపీనియన్ ఆయనకు అట్లున్నది ఆయన చెప్పుంటాడు. ఎందుకంటే స్టేట్ బాగుండాలా, ఇక్కడ పనులు కావాలంటే మనం ఇవ్వాల్సింది మళ్ళీ వీళ్ళకి కాంగ్రెస్కి ఇస్తే స్కోప్ బాగుంటుంది. బీజేపీకి ఇస్తే కాంగ్రెస్కి బీజేపీకి మళ్ళీ కొంచెం రైవల్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు కూడా చాలా బాగా మాట్లాడింది. సో ఇప్పుడు కూడా పబ్లిక్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఛాన్స్ ఇచ్చిన మనకు వాళ్ళకి స్టేబిలిటీ గవర్నమెంట్ రావాలి, మనకు ఫండ్లు కావాలి, సెంట్రల్ ఫండ్ రావాలి అంటే ఇక్కడ ఎంపీస్ పెరిగితే మాత్రమే నీకు రేపు పొద్దున స్కోప్ ఉంటుంది మనకి ఫండ్స్ రావడానికి. ప్రజల డిమాండ్స్ ఏంటి? ప్రజల డిమాండ్స్ వాళ్ళు పెట్టిండ్రు. ఇప్పుడు 2 అనాలిసిస్ చేసుకోవాలా. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వీళ్ళు ఇప్పుడు సీట్లు ఇస్తున్నామని చెప్పిండ్రు కాబట్టి స్టేట్ గవర్నమెంట్లో కొంచెం స్కీమ్స్ బాగానే ఉన్నాయి. లేడీస్కి కానీ పిల్లలకు కానీ ఏది ఉందో ఇంకా కొంచెం 1 ఇయర్ అయితే పడుతుంది గవర్నమెంట్ స్టేబిలిటీ రావడానికి. ఈ 6 గ్యారెంటీలలో మీకు ఏ స్కీమ్ బాగా నచ్చింది? యాక్చువల్గా అయితే బస్ ఫ్రీ పెట్టిండ్రు కదమ్మా, అది స్టూడెంట్స్కి పెట్టినుంటే బాగుండేనేమో నా పర్సనల్ ఒపీనియన్. పార్టీ పరంగా కాదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. సో నేను యాజ్ ఎ జనరల్గా పబ్లిక్గా నేను చెప్తున్నాను. మీ పేరు? మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారా? ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు? అయితే ఓటు ఉంది ఇక్కడే? ఓటు ఉంది ఇక్కడే, పుట్టిన ఇక్కడే పెట్టా. ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? కాంగ్రెస్. కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది? ఇప్పటికైతే బాగుంది, భవిష్యత్ ఏమో తెలియదు.